Let's begin. Sit straight and comfortably. Just relaxing your shoulders and your neck muscles. Gently close your eyes. Just keep observing your breath. Breathe in to expand your belly. Breathe out, let it go. Breathe in and breathe out. Just observe the belly movement. Let's begin the pranayama. Same 4 inhale, 6 exhale. Just close your right nostril with your right thumb finger. Exhale completely from the left. Soft inhale from the left. 1, 2, 3, close. Exhale from the other. 2, 3, 4, 5, 6. Inhale from the same. 2, 3, 4, close. Exhale from the other. 2, 3, 4, 5, 6. Inhale from the same. 2, 3, 4, close. Exhale from the other. 2, 3, 5, 6. Inhale from the same. 2, 3, 4. Close. Exhale from the other. 2, 3, 4, 5, 6. Continue. 4 more minutes. Continue.
Continue 1 more minute. Continue. Final round. Exhale from the left nostril. Relax with closed eyes. Join your hands and rub your hands. Take a cup in front of your eyes. Please hold your eyes. Slowly open your eyes. Look at your hands. Thank you. Yeah, let's start with magic rock practice. Let's proceed to water manifestation. ఈరోజు గ్రాటిట్యూడ్ అండ్ అఫర్మేషన్స్ రెండు కలిపి విల్ రైట్ ఇన్ ద జర్నల్. టేక్ యువర్ జర్నల్.
First, as usual, try to think of 5 blessings that you're grateful for. Think of 5 blessings that you're grateful for and write why you're grateful for. At the end of each blessing, say thank you. Write I'm grateful for having this because dash. At the end of each blessing, say thank you. Write 5 blessings. Yeah. Next, let's proceed to జర్నలింగ్లోనే టు డూ లిస్ట్ రాస్తాం కదా, టైమ్ బాక్సింగ్ టు డూ లిస్ట్. సో దిస్ ఈస్ కాల్డ్ రైట్ ద మ్యాజికల్ టు డూ లిస్ట్ అని రాయండి. ద మ్యాజికల్ టు డూ లిస్ట్. మనం చేయాల్సిన పనుల్లో ద మ్యాజికల్ టు డూ లిస్ట్. So write down the most important things or problems you want to solve right now in your life. మామూలు టు డూ లిస్ట్ అంటే నేను బ్యాంకుకి వెళ్ళాలి, ఈమెయిల్ చేయాలి వీళ్ళకి, మా మేనేజర్కి, లేదంటే ఈ టాస్క్ ఫినిష్ చేయాలి ఈ రోజు లోపల కదా. బట్ ఈ మ్యాజికల్ టు డూ లిస్ట్లో రైట్ డౌన్ ద ప్రాబ్లమ్స్ దట్ యుర్ ఫేసింగ్. ఇది ఇది ఎలా అయినా నేను సాల్వ్ చేయాలని అనుకుంటున్నారు కదా, ఏదైనా ఒక ప్రాబ్లం. అట్లాంటి ప్రాబ్లమ్స్ ఒక 2 or 3 రాయండి.
ఎగ్జాంపుల్ రవీంద్ర నేను అన్మ్యూట్ చేస్తున్నా. కెన్ యూ షేర్ వాట్ యూ రోట్ ఏదన్నా ఒక్కటి? సార్ అట్లీస్ట్ 10 న్యూ ప్రాస్పెక్ట్తో నేను మాట్లాడాలని రాసుకున్నా సార్. ఓకే. అంటే నిద్రలో కదిపినా నీకు అదే వచ్చేటట్టుంది. అంటే జీవితంలో అంటే ఏదన్నా అంటే పెద్ద సమస్య ఇది చాలా సులభం. అంటే వీ కెన్ డూ ఇట్. ఇట్ విల్ హ్యాపెన్ జస్ట్ లైక్ దట్. ఇంకా సంథింగ్ విచ్ హాస్ బీన్ టఫ్, ఎప్పటినుంచో సాల్వ్ కావట్లేదు అట్లాంటిది ఏదన్నా అంటే? ఇంకొకటి రాసిన ఏంటంటే 1 అవర్ కంటే ఎక్కువ టైం నేను రీడ్ చేయాలని రాసింది సార్. అది కూడా చాలా చిన్న విషయం. అది చాలా బికాస్ దే ఆర్ ఎప్పటినుంచో. ఓకే. ఐ విల్ మేక్ ఇట్ మోర్ క్లియర్. థ్యాంక్స్ దట్ నేను అన్మ్యూట్ చేసి మాట్లాడుతున్నా. ఎందుకంటే అందరు ఇట్నేమన్నా రాసినారేమో. ఎందుకంటే ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ ఈజ్ it is not a magical to do thing what you wrote. I should read for 1 hour a day. If you read and ఈరోజు రేపు మీరు చదివారనుకోండి గంట సేపు, ఇట్స్ నాట్, యా ఇట్స్ ఎక్సలెంట్, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాజికల్ టు డూ బికాజ్ ఇట్ ఈస్ ఇన్ యువర్ కంట్రోల్. ఈ మూమెంట్ ఇప్పుడు అనుకుంటే ఈరోజు కూడా చేసేయచ్చు మీరు అది. అలా కాదు నేను అనేది, సమ్ ప్రాబ్లమ్ దట్ హ్యాస్ బీన్ హాంటింగ్ యూ దట్ యూ వాంట్ టు సాల్వ్. శరత్ నేను నిన్ను అన్మ్యూట్ చేస్తున్నా. సార్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ శరత్, చెప్పు. సార్ వర్కింగ్ ఫర్ 12 hours per day ఇస్ మై గోల్ సార్. అంటే ఐ హావ్ వన్ ట్రెడిషనల్ బిజినెస్ ఉంది, దాంతో పాటు ఇక్కడ 2 బిజినెస్ వర్క్ ఫర్ 12 hours per day. 12 గంటలు పని చేయాలనేది అనుకుంటున్నావు? అసాధ్యుడుగా ఉన్నావు కదా స్వామి. పని పని చేయకూడదని ఎవరు అనుకుంటారు? నువ్వు 12 గంటలు అది కన్సిస్టెంట్ గా చేయాలనేది ఫస్ట్ గోల్ సార్. అంటే అట్లా చేయలేకపోతున్నావు, అట్లా Yes, చేయాలనేది అట్లా చేయలేకపోతున్నావు రైట్ నౌ. yes, sir. ఓకే, దట్ యు రోట్ డౌన్. సార్ శ్రీనివాసులు గారు, యా Sir, good morning, sir. మార్నింగ్ సార్, చెప్పండి. Actually, I have a bank loan, sir. This year, I want to clear that loan, sir. ఓకే, అది కొంచెం కాన్స్టెంట్గా వస్తుండే ప్రాబ్లమా? Yes, sir. ఓకే. Since 7 years. Since 7 years you have been, okay. Good. Then, sir, Ah, by end of this year, I want to maintain 10 lakhs bank balance in my account. oh, that's excellent. I'm adding Very continuing good. consistently. Very good. That's excellent. Yeah, this is something, yes, magical. This is something magical. Yeah, ఇంతకు ముందు చెప్పింది ఇది. ఎస్, అంటే ఎప్పటి నుంచో మనందరి మైండ్లో కూడా ఉండింటది, బట్ మనం దాని గురించి ఆలోచించినాం. ఇప్పుడు మీరు చెప్పిన చాలా విషయాలు లైక్ రవీంద్ర కానీ, ఓకే, శరత్ చెప్పింది కూడా పాసిబుల్ బ్యాలెన్స్ చేయడం, బట్ సడన్గా 10 lakhs ఇట్స్ నాట్ పాసిబుల్ కదా. No, it is అందుకని planning, sir. Already it is under process. అందుకని మ్యాజికల్ టు డూ అనమాట అది. మ్యాజికల్ టు డూ లిస్ట్ కింద. వెరీ గుడ్ సార్. యా, Thank you, sir. థ్యాంక్ యూ. సో ఈ మ్యాజికల్ టు డూ లిస్ట్లో నేను అందుకే మీకు చెప్పింది లైక్ అన్సాల్వ్డ్, కొంచెం కష్టం ఉండేది, ఎప్పటి నుంచో మీరు పడతాండే ఇబ్బంది, మేబీ మీ తాత తండ్రుల నుంచి పడతాండే ఇబ్బంది అనుకోండి. అర్థమైంది కదా. అంటే సంథింగ్ దట్ హ్యాస్ బీన్ కమింగ్, ఇది ఖచ్చితంగా ఐ హ్యావ్ టు సాల్వ్ అట్లా అనుకునేది. లెట్ మీ టేక్ అనదర్ ఇంటర్నెట్ కనెక్షన్, 1 sec. Yeah. So, okay, whatever you have written, okay, whatever it is. Now, next, imagine that మీరు రాసింది ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఇట్ హ్యాస్ బీన్ డన్.
ఆ టాస్క్ ఫినిష్ అయినట్లు ఒక్కసారి విజువలైజ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్‌లో యూ ఆర్ డూయింగ్ అఫర్మేషన్, యూ ఆర్ డూయింగ్ జర్నలింగ్, యూ ఆర్ డూయింగ్ టు డూ అండ్ యూ ఆర్ ఈవెన్ విజువలైజింగ్ అన్నీ కలిపి చేస్తున్నాం. Close your eyes. Imagine that the task you just have written. Imagine that it is done. It is finished. Spend at least 1 minute. ఎందుకంటే మైండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ షుడ్ స్టార్ట్ ఇమాజినింగ్ దట్ ఆ టాస్క్ ఫినిష్ అయితే ఎలా ఉంటుంది, ఫినిష్ అయిపోయింది టాస్క్, ఇమాజిన్ చేసుకోండి ఆ టాస్క్ గాట్ ఫినిష్డ్. సార్ చెప్పినట్లు హీ సా దట్ బ్యాంక్ బ్యాలెన్స్, దట్ మనీ ఇన్ హిస్ అకౌంట్, ఇట్స్ ఆల్రెడీ ఓవర్. రవీంద్ర 20 clients coming to him. Imagine that. Whatever you have written, it is done. That end moment ని imagine చేసుకోండి. Feel enormous gratitude, enormous thanks. Say heartful thanks because it is done now. అది ఫినిష్ అయిపోయింది కాబట్టి say heartful, express heartful thanks because it is done. Yes. Now let's get into Ho'oponopono. Yeah, Rama ma'am, I'm unmuting you. Good morning, sir. Morning ma'am. Audible? అందరికీ నమస్కారం. ఈరోజు మనము మనీ హోపనోపనో ప్రేయర్ లో మనమందరం ఉన్నందుకు అందరం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ముందు అందరూ కళ్ళు మూసుకొని మనము ఈ డబ్బుని హోపనోపనో ప్రేయర్లో చేసుకుంటూ ఉన్నాము. మీరందరూ కూడా ఇంటర్నల్గా నేను ఏదైతే చెప్తూ ఉన్నానో దాన్ని ఇంటర్నల్గా మనస్ఫూర్తిగా ఫోకస్ చేసి మీరు కూడా అనుకుంటూ ఉంటే ఇది మనకి సాధ్యపడుతుంది కంపల్సరీగా. అందరూ కళ్ళు మూసుకోండి. ఒక 2 టైమ్స్ నార్మల్ బ్రీతింగ్ మీద అందరం ఫోకస్ చేసి ఆ తర్వాత హోపనోపనో ప్రేయర్ని స్టార్ట్ చేస్తాము. ఇన్హేల్ 2 3 4 exhale 2 3 4 inhale 2 3 4
exhale 2 3 4 డబ్బు పట్ల నేను తరతరాలుగా మోస్తున్న నమ్మకాలకు మరియు సుప్త చేతన మూలాలకు నేను బాధ్యత వహిస్తున్నాను. ఇన్ని రోజులు నేను డబ్బు పట్ల చూపించిన భయం, కొరత మరియు కోపం స్వభావానికి నేను క్షమాపణ కోరుతున్నాను. ఏమైనప్పటికీ నేను సమృద్ధిని దూరంగా నెట్టివేసినందుకు నన్ను క్షమించండి. నా జీవితంలో డబ్బు పాత్రను మరియు డబ్బు శక్తిని అగౌరవపరిచినందుకు నన్ను క్షమించండి. నా సొంత స్వేచ్ఛకు వ్యతిరేకంగా నేను ఎదుర్కొన్న ఏదైనా ప్రతిఘటనకు దయచేసి నన్ను క్షమించండి. ఈ జ్ఞాపకాలను శుద్ధి చేయమని నేను అడుగుతున్నాను. నేను ఇప్పటివరకు నేర్చుకున్న పాఠాలకు మరియు ఇప్పుడు నాకు పుష్కలంగా ఉన్న జ్ఞానానికి ధన్యవాదాలు. సులభంగా, అప్రయత్నంగా మరియు స్థిరంగా వచ్చే డబ్బుకు ధన్యవాదాలు. ఐ లవ్ యూ మనీ. నేను నీ వల్ల ప్రపంచంలో మంచి చేయడానికి అనుమతించినందుకు నేను నిన్ను ప్రేమిస్తున్నాను. డబ్బు అందించే అపారమైన స్వేచ్ఛను నేను ప్రేమిస్తున్నాను. విశ్వం అందించే ప్రతిదానిని స్వీకరించేందుకు నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఐఎమ్ సారీ మనీ. ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ. థ్యాంక్ యూ మనీ. ఐ లవ్ యూ మనీ. ఐఎమ్ సారీ మనీ. ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ. థ్యాంక్ యూ మనీ. ఐ లవ్ యూ మనీ. ఐఎమ్ సారీ మనీ. ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ. థ్యాంక్ యూ మనీ. ఐ లవ్ యూ మనీ. థ్యాంక్ యూ సార్. Thank you very much, ma'am. It was awesome. The Ho'oponopono is, though comparatively like మన గ్రాటిట్యూడ్ లేదా వాటర్ మేనిఫెస్టేషన్ ప్రాణాయామం వీటన్నిటితో కంపేర్ చేస్తే ఇట్ ఈస్ ఎ న్యూ ఎడిషన్, బట్ ఇట్ ఈస్ ఎ వెరీ పవర్ఫుల్ ప్రేయర్. మీరు I strongly recommend you you start using it. మీకు మనీ పరంగానే కాదు, జస్ట్ ఎనీ బ్లాక్స్ దట్ వీ హ్యావ్, ఎనీ హెల్త్ ఇష్యూస్ ఆర్ జస్ట్ లైక్ దట్. నేను మా క్లాసెస్లో నేర్చుకున్నాం కదా, 21 day ఆర్ 24 day వాట్ ఎవర్ క్లాసెస్. వీ షుడ్ స్టార్ట్ క్లీనింగ్ అవర్ సెల్స్. ఎందుకంటే దట్ ఈస్ వాట్ ఈస్ బ్లాకింగ్ ద సింక్లో అడ్డం పడిపోయినట్టు అబండెన్స్ రాకుండా బ్లాక్ ఏర్పడుతుంది. అట్లాంటివి ఒక ఎగ్జాంపుల్, నిన్న ఐ డిడ్ ఏ Ho'oponopono నైట్ 108 times. రీజన్ ఏమంటే వాట్ ఐ వాస్ థింకింగ్, వాట్ ఐ వాంటెడ్ టు రియలీ క్లియర్. నిన్న సాయంత్రం మా ఆఫీస్ ముందు ఐ వాజ్ టాకింగ్ టు సమ్ యంగ్స్టర్స్. ఏదో పబ్లిక్ స్పీకింగ్ వర్క్షాప్ మనం కండక్ట్ చేయాలి, అంతా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఒక బండి 2-3 కుక్క పిల్లలకు రోడ్డు క్రాస్ చేస్తున్నాయి. ఒకదాన్ని కొట్టేసుకొని వెళ్ళిపోయింది అనమాట బైక్. దాన్ని చేతిలో తీసుకొని చాలా సేపు ట్రై చేసినాం, ఆల్మోస్ట్ ½ an hour ట్రై చేసి ఉంటాను. బట్ నా చేతిలోనే ఇట్ పాస్డ్ అవే. ఇట్ వాస్ హాంటింగ్ నాకు. ఆ తర్వాత ఇంకొక 1 hour 2 hours నా మైండ్
ఇంకా మనకు తెలిసింది ఒక మెథడ్ ఏమంటే ఓపెన్ ఓపెన్ వచ్చేసి అటనేసి అది నాకు విపరీతంగా లైట్ చేసింది అంటే ఆన్సర్ ఈస్ నో. బికాజ్ నేను ఇప్పుడు మీతో అది మాట్లాడుతున్నా అంటే నాకు ఇంకా ఉందనే కదా మెమరీలో. ఆయన ఏం చెప్తాంటే డాక్టర్ హ్యూలెన్ అది మీకు క్లియర్ అయిపోయేంత వరకు మనం చేయాలనేసి. అట్లా మనకు ఇప్పుడు నాకు కొత్తది వచ్చి యాడ్ అయింది, ఒక కొత్త మెమరీ వచ్చి యాడ్ అయింది. మనం ఏం చేస్తాము, దాని మీద ఇంకొకటి యాడ్ చేసుకుంటాం, దాని మీద ఇంకొకటి యాడ్ అయి ఉంటుంది, ఇంకొకటి యాడ్ అయి ఉంటుంది, ఇంకొకటి అనేది చెప్పంటే క్లీన్ చేసేసుకుంటా ఉండండి. కీప్ క్లీనింగ్ ఇట్, కీప్ క్లీనింగ్ ఇట్. సో దట్ అబండెన్స్ యూనివర్స్ వాంట్స్ టు డూ సో మచ్ విత్ యూ, సో మచ్ ఫర్ యూ, బట్ యు ఆర్ బ్లాక్డ్. సో క్లాసిక్ ఎగ్జాంపుల్ మీకు చెప్పిందట, ప్రతిరోజు మనకి ఏవేవో వచ్చి ఏర్పడిపోతా ఉంటాయి. ఓకే, సో దట్స్ గుడ్. అండ్ నెక్స్ట్ లెటర్స్ యా ఇంకొకటి నెక్స్ట్ క్లాసెస్లో నెక్స్ట్ వీక్ మనం చేయబోయే దాంట్లో వీ విల్ బి యాడింగ్ టెస్టిమోనియల్స్ యాజ్ వెల్. టెస్టిమోనియల్స్, ఫర్ ఎగ్జాంపుల్, there are many, I am receiving many గుడ్ టెస్టిమోనియల్స్ రైట్ ఫ్రమ్. మాకు స్లీప్ విపరీతంగా ఇంప్రూవ్ అయింది. ఇంతకుముందు ఎప్పుడు ఇంత బాగా నిద్రపోవడం లేదు. నిద్రపోయేటప్పుడు మా మూడ్ కూడా చాలా బాగుంది, హ్యాపీగా పడుకుంటున్నాం. అండ్ వీ ఆర్ ఇందాక నేను చెప్పాను కదా, దట్ random acts of kindness, we started doing this, we started giving extra tip. People are doing బ్యూటిఫుల్ థింగ్స్, ఐఎమ్ రిసీవింగ్. అఫ్ కోర్స్ చాలామంది కూడా చేస్తూ ఉంటారు, బట్ కొంతమంది నాకు కమ్యూనికేట్ చేస్తున్నారు. సో ఎవరిదే అది నాకు మీరు షేర్ చేసినప్పుడు ఐ విల్ షేర్ ద బెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ వాళ్ళకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భరత్ సార్ ఉన్నారు, ఆయన హీ షేర్డ్ హిస్ నాకు దిస్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్ అని. ఈ రోజుకు ఒక పర్సన్ విల్ అలో దెమ్ టు, బికాస్ దిస్ ఆర్ ఆల్ మ్యాజిక్స్. దిస్ ఈజ్ ఈమె ఏం చెప్తుందంటే రాండా బర్న్, ఆ మ్యాజిక్ డస్టే మన అందరి మీద చల్లాలి. సో రియల్ మ్యాజిక్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ పీపుల్స్ లైఫ్స్. ఇప్పుడు ఐ విల్ షో యూ సంథింగ్. అనంత్, నేను ఒక పిక్ పెడతాను, కెన్ యూ జస్ట్ స్క్రీన్ షేర్. Anant, I shared a pic with you. చూడండి, అనంత్లో ఇదే గ్రేట్నెస్. ఇదే నేను షేర్ చేసి ఉండాలంటే నేను ఇంకొక 5 నిమిషాలు పట్టింటుంది అనమాట. ఓకే, సి స్కూల్ కిడ్స్ ఇద్దరు, మన డబ్ల్యూటీడీ మెంబర్ వాళ్ళ పిల్లలు వాటర్ మేనిఫెస్టేషన్కి పెద్ద పాప చిన్న పాప 2 గ్లాసులకి వాళ్ళ గోల్స్ రాసుకొని వాటర్కి ఎతికించుకొని, దట్ ఈస్ సో బ్యూటిఫుల్. పీపుల్, ఐ మీన్ మేబీ 5-6 ఇయర్ కిడ్, ఒక 7-8 ఇయర్ ఆర్ 9 ఇయర్ కిడ్ ఆ విధంగా రాసి, నేను వాళ్ళకి చెప్పాను, మళ్ళీ ఆ గోల్స్ నాకు రాసి పంపివ్వండి, నేను కరెక్ట్ చేస్తాను సెంటెన్సెస్. అఫ్ కోర్స్ వాటర్కి ఇంగ్లీష్ సెంటెన్స్ సంబంధం లేదు, ఇంటెన్షన్తో సంబంధం ఉంది. బట్ ఆ అఫర్మేషన్లో కొంచెం కరెక్షన్ జరగాలి కాబట్టి ఐ టోల్డ్ ద పేరెంట్, ప్లీజ్ సెండ్, ఐ విల్ డూ ఎ లిటిల్ కరెక్షన్. దిస్ ఈజ్ సో బ్యూటిఫుల్, దిస్ ఈజ్ సో ఆసమ్, దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు హ్యాపెన్. దిస్ ఈజ్ కాల్డ్ టెస్టిమోనియల్, ఒక స్టోరీ అనమాట ఇది. ఐ వాంట్ దిస్ టు బి షేర్డ్. ఫ్రమ్ నెక్స్ట్ వీక్ విల్ స్టార్ట్ డూయింగ్ దట్. ఐఎమ్ జస్ట్ షోయింగ్ యూ వన్. ఇప్పటి వరకు నాకు అట్లీస్ట్ ఇట్లాంటివి 20-25 పైన వచ్చి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వీక్ ఇట్ కెన్ బి ఈవెన్ హెల్త్ ట్రాన్స్ఫర్మేషన్, హెల్త్ న్యూట్రలైట్ వలన వచ్చిన ఒక బెనిఫిట్ కావచ్చు, లేదా అప్రిషియేట్ చేయడం వలన ఒక వచ్చిన బెనిఫిట్ కావచ్చు, జెన్యున్ అప్రిషియేషన్ వలన. దిస్ ఇస్ వాట్ వీ డిడ్. మా ఆఫీస్లో నాకు ఇంతకుముందులా ఎనీ బ్లాక్ దట్ గాట్ క్లియర్డ్, ఆర్ హొప్పనొప్పన వలన వచ్చిన బెనిఫిట్ కావచ్చు, లేదా ఫైనాన్షియల్గా కలిగిన బెనిఫిట్, ఎనీథింగ్. ఐ వాంట్ గుడ్ థింగ్స్ టు బి షేర్డ్.
సో దట్ ఐ థింక్ యూ ఆల్ నో ఇట్ గెట్స్ యాంప్లిఫైడ్. మేనిఫెస్టేషన్కి ఉండే బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అదే. ఒక గ్రూప్లో జరిగినప్పుడు అది ఎక్స్ప్లోడ్ అవుతుంది. ఓకే, సో లెట్ అస్ yeah, this is one thing, testimonials. And yes, let's get into much awaited dance meditation. See, objective is a few of you మాకు ఏదైనా ఒక 2-3 అట్లా స్టెప్పులు నేర్పిస్తే మేము కాళ్ళు చేతులు కదుపుతాం కదా సార్ అనేసి మెసేజ్ చేసినప్పుడు, మన దగ్గర వీ హ్యావ్ గుడ్ ప్రొఫెషనల్స్. ఇన్ఫ్యాక్ట్ ఈ అమ్మాయి షీ వాజ్ వన్ ఆఫ్ ద డాన్స్ ఎరోబిక్స్ అండ్ జూంబా ట్రైనర్స్ ఇన్ one of our companies. Tarvata she is also very close family associate, family friend of ours. Went to US. She's doing her masters there, and dance is her passion. And you'll not get any better person than her to teach those 1 or 2, 3 simple steps. నేను అది కూడా చెప్పాను తనకి. ఎందుకంటే ఈ క్లాసెస్ తీసుకున్నప్పుడు ఎట్లుంటుందంటే జూంబా ఇవన్నీ చాలా ఎక్సైటింగ్ ఉంటుంది. ఫస్ట్ నేను ఒక కొరియోగ్రాఫర్ని అపాయింట్ చేసుకున్నాను అనమాట ఎంప్లాయీగా, నా వన్ ఆఫ్ మై ఇన్స్టిట్యూట్స్లో. దాంట్లో ఒక న్యూరో సర్జన్, చాలా పాపులర్ తిరుపతిలో. ఆయన 1 year ప్యాకేజ్ తీసుకొని జాయిన్ అయినాడు, ఎందుకంటే ఆయనకు కూడా చాలా ఇంట్రెస్ట్ అంటాయి. సో నేను అప్పుడప్పుడు ఇన్స్పెక్షన్, నేను కూడా క్లాసెస్ తీసుకుంటా వన్స్ ఇన్ ఎ వైల్. బట్ ఈయన జాయిన్ అయినాడు కాబట్టి నేను ఆ క్లాస్కి ఒకరోజు ఇన్స్పెక్షన్ లాగా వెళ్ళాను. వెళ్తే తలుపు తీస్తేనే ఆయన తలుపు దగ్గరనే నిలబడుకోన్నాడు. ఆ డాన్సర్ వేసుకుంటా చేస్తున్నాడు అనమాట. నేను మెల్లగా ఆయనను బయటకు పిలిచినాను. ఎందుకు సార్ చేయట్లేదంటే, అదే నాకు ఒకటి అర్థమైంది. ఆ అబ్బాయి డాన్స్ చేస్తున్నాడు కదా, ఆ అబ్బాయి ఇప్పుడు అటు పోయేటప్పుడు నేను ఆ అబ్బాయితో పాటు బయలుదేరుతాను. నేను మొదటి స్టెప్ వేసినప్పుడు రిటర్న్ వచ్చేసి ఉంటాడు, ఎట్లా వచ్చేస్తాడు కదా అని ఈయనే ఉన్నానంట. అంత స్పీడ్ వేస్తున్నాడు, మన వల్ల కావట్లేదు. నిలబడేసే స్టెప్ ఎదురుంటే ఈయనే నిలబడుకుంటాను. అది 2-3 సార్లు ట్రై చేసిన, నేను కదిపే లోపల అబ్బాయి రిటర్న్ వచ్చేస్తాడాడని. అందుకని కొంతమంది అట్లుంటారు. మళ్ళీ ఆ పిల్లోడిని పిలిచి, నాయన ఇది డ్యాన్సులు కాదు, నీ వెనక ఇట్టంటి వాళ్ళు ఉంటారు గమనించుకొని. ఈ పాప అట్ట కాదు, షీఈస్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ ట్రైనర్స్ ఆఫ్ ఆల్ ద స్టూడెంట్స్. ఓకే, సో ఓవర్ టు అఖిల. Yeah, you can train us. Anant, you can unmute Akhila. Yeah, hi everyone. Thank you, Anna. Thank you for the beautiful introduction. యాక్చువల్గా అనంత్ అఖిల కనబడుతుంది అందరికి, నాకైతే కనపడలేదు. అవునా? తను మాట్లాడితే కనిపిస్తుంది. ఎస్. నా ప్రొఫైల్ పిన్ చేసుకుంటే అందరికి నేనే మెయిన్ స్క్రీన్ లో కనిపిస్తాను. నేను స్పాట్ లైట్ పెట్టేశాను. యా ఇట్ ఇస్ దేర్. ఓకే, రెడీయా? ఎస్. ఎవరీవన్ కెన్ యు ప్లీజ్ స్టాండ్ అప్? అందరు లేచి నిల్చుంటారా? శరత్ గారు రెడీ ఉన్నారు. నెక్స్ట్ ఇంకెవరు కూర్చున్నారు? వీడియోస్ ఆన్ చేయని వాళ్ళు అట్లీస్ట్ యూ కెన్ ట్రై, షై అయితే. ఓకే, సో రెట్రో టు న్యూ వద్దాం. సో ఫస్ట్ సాంగ్ లో ఫస్ట్ స్టెప్ మీరు ఎక్కువ కష్టపడద్దు, బాడీ. అఖిల 1 minute. ఇప్పుడు ఈ సాంగ్ అనంత్ షేర్ చేస్తాడా? నువ్వు నాకు పంపించావు కదా? మీకు పంపించాను. సరే నువ్వు చేయి, నేను అనంత్ పెడతాను. ఒక సెకండ్, నేను బ్యాక్గ్రౌండ్ బ్లర్ తీసేస్తా, మీకు కనిపించదు నీట్ గా. యా, ఫస్ట్ స్టెప్ రైట్ సైడ్ కి 1 2 3, రైట్ లెఫ్ట్ రైట్ అండ్ లెగ్ టాప్. ఓకే, లెగ్ లేకపోతే అలా కష్టమైనా కూడా 1 2 3 4 5 6 7 8 అలా 4 times చేయాలి. ఓకేనా? ఇది ఫస్ట్ స్టెప్. అండ్ నెక్స్ట్ రైట్ సైడ్, రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్
1 2 3. మీరు అట్లీస్ట్ హ్యాండ్ లెగ్ ట్యాప్ చేయండి. హ్యాండ్ లెగ్ ట్యాప్ 1 2 3 4. ఓకేనా? ప్రాక్టీస్ చేసేటప్పుడు చేస్తే మీకు సాంగ్ లో ఈజీగా అందుకుంటారు. ఓకేనా? సేమ్ అలానే 1 2 3 4 5 6 7 8. ఓకే, ఇది మెయిన్ స్టెప్. మళ్ళీ ఇన్ మిడిల్ ఆఫ్ ద సాంగ్ 1 2 3 1 2 3 1 లెఫ్ట్ రైట్. ఓకే, లెఫ్ట్ ఇలా నిల్చుంటారు కదా, సైడ్ బెండ్, సైడ్ రైట్ సైడ్ 1 2 3 4 5 6 7 8. ఈ హ్యాండ్స్ ఇలా ఫ్రీగా అన్నప్పుడు మీ బాడీ కూడా ఈజీగా బెండదు. ఇట్లా అంటే రోబో అయిపోతారు, పట్టేస్తాయి నడుములు. ఓకే, సో 1 2 3 4 5 6 7 8. అనదర్ లాస్ట్ స్టెప్ 1 2 3 4 5 6 7 8. ఓన్లీ నడుము ఒకటి. ఓకేనా? ఓన్లీ హిప్ 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. ఓకే, మిడిల్ లో ఏమన్నా కొన్ని కొత్త స్టెప్స్ చిన్న యాడ్ అవుతాయి. ఓకే, ఈ 4 మెయిన్ స్టెప్స్. ఓకే, అనంత్ గారు సాంగ్ ప్లే, దట్ స్వాతి సాంగ్. చినుకు చినుకుగా స్వాతి సాంగ్. స్వాతి రెడ్డి అదేనా? కాదు, స్వాతిలో ముత్యం. ఓకే, నేను ఏదో పాట పంపించిన అనంత్కి. ఓకే, ఫైన్. మధ్యలో కొన్ని ఎక్సర్సైజ్లు కూడా చెప్పిస్తా. ఓకే, రెడీ? అందరు థమ్స్ అప్ ఇస్తే విల్ స్టార్ట్. ఓకే, స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందెవాన, సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోన, అల్లో మల్లో యాలో యాలా. స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందెవాన, సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోన. పెదవుల మీగడ తరకలు కరిగే వేళ, మేనక మెరుపులు ఊర్వశి ఉరుములు కలిసేనమ్మా, కోకకు దరువులు రైకకు బిగువులు పెరిగే వేళ, శ్రావణ సరిగమ యవ్వన గుమ గుమలయ నీదమ్మా, వాన వాన వల్లప్ప వాటేస్తేనే తప్ప, సిగ్గు ఎగ్గు చెల్లప్ప కాదయ్యో నీ గొప్ప, నీలో మేఘం నాలో దాహం యాలో యాల. స్వాతిలో ముఖ్యమంత ముద్దులా ముట్టుకుంది సందెవాన, సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన
కదలడంగా కదిలేనంట తట్టబుట్ట తడిసేనంట ఎండవాన పెళ్ళాడంగా కొండ కోన నీలాడంగా కృష్ణ గోదారమ్మ కలిసి పరవళ్ళెత్తి పొరుగెత్తంగా తిమ్మిరి నడుమున కొమ్మల తొడిమలు వణికే వాన చాలని గొడుగున 4 అడుగుల నటనే వాన గాలి వాన గుళ్ళోన ముద్దే లేచే గంట స్వాతిలో ముఖ్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్యవాన సంధిలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోన అల్లో మల్లో యాలో యాలా అందరికి తీగ డొంక కదిలిందా పాటలో లాగా? I'm sending to Anant 1 second. మోనికానా చినుకు చినుక స్టెప్స్ చెప్పు. మోనికానే అనంత్ పంపించాను నేను పెట్టిన లింక్. ఓకే, ఇందులో ఫస్ట్ 2 హ్యాండ్స్ ఇలా హిప్ దగ్గర ఫస్ట్ స్టెప్ 1 2 3 హలో 5 7 8. ఓకే, ఫస్ట్ స్టెప్ మెయిన్ స్టెప్. ఎవరు ఎక్కడి నుంచి కదలొద్దు, అక్కడే 1 2 3 4 5 6 7 8 4 times. నెక్స్ట్ ఇది 2 times 1 2 3 4. ఓకే, 1 1 2 2 అది 2 times కౌంట్ వస్తుంది. నెక్స్ట్ 1 2 3 1 2 3. మెయిన్ స్టెప్ రైట్ హ్యాండ్ రైట్ లెగ్ 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. ఓకేనా? అండ్ ఇన్ బిట్వీన్ ఆఫ్ సాంగ్ in between of song 1 2 1 2 3 4 1 2 1 2 3 4 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. ఓకేనా? రెడీ? అండ్ మధ్యలో ఇది కూడా వస్తుంది 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. రెడీ? యా, అనంత్ గారు ప్లే చేయండి. DJ Srinu Ramnagar అనంత్ నేను మిస్టేక్ పంపించిన, నువ్వు మోనికా ప్లేస్ చేయి, నేనేదో పంపించేసిన. ఓకే, మేము అప్పుడంతా చినుకు చినుకు ఫ్యాన్స్ డీజేకి, అందుకే అన్న చినుకు చినుకు అడిగారు. రెడీ? 1 2 3 స్టార్ట్. Monica Bellucci இறங்கி வந்தாச்சு கடலை கொந்தளிக்கும் சுனாமியே உண்டாச்சு Monica Bellucci எதுட்டா எனர்ஜி தலைய சுத்த வைக்கும் சூறாவளி பொண்ணாச்சு பட்டன்னு பார்த்தாலே பல்ஸ் தும்பாடி கொட்டுபா மீனெல்லாம் கூத்தாடுமே இரவ கலராக்கும் ஜலேபி லேடி சால்ட்டும் நான் தொட்டா ஸ்வீட் ஆகுமே
உதட்டோரம் தித்திக்கப்பா இருக்காத ஒத்தையில ஒத்தையில ஒரு வாட்டி சந்திக்கப்பா மயங்காட்டி கந்திக்கப்பா தயங்காத மெத்தையில மெத்தையில சாவும் நேரத்தில் ஒலம்பி அழுவாத பூஜா ஆட்டத்தில் இன்னும் சொன்னான தொல்ல வறுமை கோலத்தில் நேர்மை பார்க்காத இளமை காலத்தில் டீசன்சி நல்லா இல்ல நிலவ செவப்பாக்கும் தஞ்சாவூர் காரி மனச ரெண்டாக்கி வரவாக்கில்ல இரும்ப கரும்பாக்கும் பப்பாலி லாரி பாஷா கைப்பட்டு கோணவல்ல పెట్టండి. అది కూడా అట్నే కంటిన్యూ చేశాను. అది లాస్ట్ ఇది ఒక సాంగ్. యా யாராவெல்ல லாங்காவுதே ராபெரிக்கு ராவே ராவே ரா நீ பார்த்தாலே தீயாவுதே தீ பிடிக்க ராவையாவே மச்சத்தம் முறைச்ச அச்சத்த குறைச்ச இச்சத்தம் மறைச்ச மிச்சம் இல்லம்மா மச்சமே நுவையா அச்சமே లేదయ్యా ఇచ్చమే నేనయ్యా మిచ్చం ఏమయ్యా వా నువ్వు కావాలయ్యా నువ్వు కావాలి రా 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 వా నువ్వు కావాలయ్యా నువ్వు కావాలి రా 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 திக்க வைக்கும் போதையா எப்பா எப்பாப்பா கண்ணுக்குள்ள நீ செதி சொல்லன்பா சிக்க வைக்கும் ஆசையா வந்தாயப்பா தங்கத்தில் தான் தச்சுக்கும் ஏப்பா கொஞ்சம் தயங்காதப்பா கொஞ்சம் அடங்க வேணாம்பா ரொம்ப மயங்காதப்பா தப்பாப்பா தப்பாப்பா கொஞ்சம் பாட்டு காவாலா கொஞ்சம் டான்ஸ் காவாலா ரெண்டும் உனக்காகவே காவாலா காவாலா నువ్వు కావాలయ్యా నువ్వు కావాలి రా 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 నువ్వు కావాలయ్యా నువ్వు కావాలి రా 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 బాబు உங்களுக்கு மூமெண்ட் இல்ல ஒன்லி ஸ்டாண்டிங் వస్తున్నాను కొడక వస్తున్నాను. థ్యాంక్ యూ. అఖిల 1 or 2 స్ట్రెచెస్ కూడా చేయించే, కూల్ డౌన్ స్ట్రెచెస్. ఓకే ఓకే సో ఇలా చేశారు కదా స్ట్రెచెస్. ఫస్ట్ 2 హ్యాండ్స్ ఇలా క్లోజ్ చేసుకోండి. ఓపెన్, స్లోలీ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. ఐస్ క్లోజ్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు.
సేమ్ అప్, ఇలా పైకి జస్ట్ ఇలా లెగ్స్ లిఫ్ట్ చేయండి. లిఫ్ట్ డౌన్, లిఫ్ట్ అండ్ డౌన్, లిఫ్ట్ అండ్ డౌన్, లిఫ్ట్ అండ్ డౌన్. అండ్ 2 hands ఫార్వర్డ్, రైట్ హ్యాండ్ వచ్చి లెఫ్ట్ హ్యాండ్ మీదకి, లెఫ్ట్ హ్యాండ్ ఇలా క్లోజ్ చేయాలి. యా, ఇలా కొంచెం స్ట్రెచ్. 1 2 3 4 5. అగైన్ సేమ్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ మీదకి, క్లోజ్ క్లోజ్. 1 2 3 4 5. అండ్ లెగ్స్ తో చేశారు కాబట్టి స్ట్రెచ్. లెగ్ ఇలా పట్టుకొని, యా, వాల్ సపోర్ట్ తీసుకున్నది తీసుకోవచ్చు, ఆర్ఎస్ ఇలా పట్టుకొని స్ట్రెచ్ చేయండి చాలు. ఓకే, ఇలా సేమ్ అదర్ లెగ్. అండ్ ఇలా బెండ్ చేసి బ్రీత్ బయటికి, అలా స్లోగా 3 4 5 times. 1 2 3 గో. 1 2 3 4 5. యా, థ్యాంక్ యూ. Thank you. Yeah, let's close with some breathing exercise. Yeah, let's give a big round of applause to Akila first. Thank you very much, Akila. Yeah. So let's do 5 breathing. Yeah, close your eyes. First take normal breathing. Now inhale for the count of 5. 2 3 4 5. Exhale. 2 3 4 5. Inhale. 2 3 4 5. Exhale. 2 3 4 5. Inhale. 2 3 4 5. Exhale. 2 3 4 5. Continue. Yeah. Thank you. Open your eyes. So we will meet tomorrow in the manifestation weekend class. Okay, first manifestation weekend class. Same time untadi. Evening em kaadu, rep morning. Instead of the practices, we'll do the manifestation class. We'll have some teaching on important aspects which can అంటే ఇంకా స్పీడప్ ఎట్లా అవ్వచ్చు మీ ప్రాసెసెస్ అన్నీ
అనేందుకు సంబంధించిన క్లాస్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎన్ ఆసమ్ డే. యా, ట్రాకర్ మెసేజ్. యా ట్రాకర్, ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ యుర్ ఫిల్లింగ్ ద ట్రాకర్ అటెండెన్స్. అంటే ఫస్ట్ డే మీకు టెంప్లెట్ ఏదైతే పెట్టానో ప్రతిరోజు అది ఫిల్ చేసి పంపివ్వండి ప్రతిరోజు. ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ యుర్ ఫిల్లింగ్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. యా.